హాయ్ గాయ్స్, దిల్ రూబా మూవీ చూశాను. మూవీ ఎలా ఉందంటే అంతేమీ అనిపించలేదు. రొటీన్ రొట్టకొట్టుడు మూవీ లాగే ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఒకటి, అది కూడా అంతే రొటీన్గా ఉంటుంది. లవ్ స్టోరీ అంత కొత్తగా అనిపించదు. అంత రొటీన్ రొట్ట కొట్టుడు లాగా ఈ మూవీ వెళ్తూ ఉంటుంది. ఎక్కడ కూడా మనకి వావ్ అనిపించే సీన్స్ కానీ అలాంటివి ఏముండవు. నాకు బాగా నచ్చిందంటే ఈ మూవీలో సత్య గారి కామెడీ. ఆ కామెడీ వల్ల కొంచెం సినిమా చూడబుద్ధి అయింది, కానీ మిగతాది అయితే చూడబుద్ధి కాదు. సినిమా అంతేం లేదు, బిలో యావరేజ్ మూవీ. సత్య గారి కామెడీ తప్పితే ఈ మూవీలో ఏం లేదు. అండ్ లాస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఒక 5 minutes అంతే, అంతకు మించి ఏం లేదు. ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది, కానీ మనకు అంతేం అనిపించదు. మూవీ అయితే అసలు బాగాలేదు. ఈ మూవీ ప్రొడ్యూసర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఏంటంటే ఈ సినిమాలో కిరణ్ అబ్బవర్ గారి ఫైట్స్ మిమ్మల్ని చాలా ఆకట్టుకుంటాయి, ఒకవేళ అలా లేకపోతే నన్ను వచ్చి చితక్ కొట్టండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రొడ్యూసరు. బట్ ఈ మూవీ చూసినప్పుడు ఆ ఫైట్ సీన్స్ కానీ అవి చూసినప్పుడు ఆయన చెప్పినంత అయితే అవి ఏం అనిపించలేదు. నార్మల్గానే ఉన్నాయి ఫైట్ సీన్స్, అంత మెస్మరైజ్ అయ్యేలాగా అయితే మాత్రం ఏమీ లేదు. సో ప్రొడ్యూసర్గా మరి చిత్త కొట్టాలి లేదా మరి మీరే ఆలోచించాలి. అండ్ ఈ మూవీలో ఒక ఎమోషన్ పండిద్దామని ట్రై చేశారు, కానీ అంతగా అయితే మనకు కనెక్ట్ అవ్వదు ఎమోషన్ కూడా. బట్ కిరణ్ అబ్బవర్ గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉన్నాయి. ఆయన ఒకేలాగా ఎక్స్ప్రెషన్ చేయడం అలాంటివి జరుగుతున్నాయి. సో యాక్టింగ్ ఇంకా ఆయన ఇంప్రూవ్ అవ్వాలి. సో కొంచెం డౌన్లోని కా మూవీలో యాక్టింగ్ బాగా చేశాడు, బట్ లవ్ స్టోరీస్కి వచ్చేసరికి ఆయన యాక్టింగ్ బాగా డల్ అవుతుంది. సో అది ప్రాబ్లం ఆయనతో. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు ఒకేలా ఉంటున్నాయి, అంతగా అనిపించలేదు. ఫైట్ సీక్వెన్స్ కానీ అలాగే ఎమోషన్ సీక్వెన్సెస్ కానీ మనకు అంత కనెక్ట్ అవ్వదు. ఎమోషన్ కూడా అంత పండిలైపోయారు. డైరెక్టర్ గారు ఒక పాయింట్ ఏదో ఇద్దాం అనుకున్నారు, కానీ అది ఇంకోలాగా వచ్చేసింది. సో మనకి మూవీ ఓవరాల్గా చూసుకుంటే బిలో యావరేజ్ మూవీ, మనకైతే అంత అనిపించదు. ఎస్పెషల్లీ సత్య గారి కామెడీ తప్ప. ఆయన కామెడీ కొంచెం నవ్వుకోవచ్చు అంతే, అంతకుమించి ఈ మూవీలో అయితే అంత మ్యాటర్ ఏం లేదు. రెగ్యులర్ కమర్షియల్ మూవీ, రొటీన్ రొట్టకొట్టుడు మూవీ. సో అది ప్రాబ్లం. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కూడా మనకు అంతే ఉండదు, నార్మల్గా ఉంటుంది, బిలో యావరేజ్. అది కూడా మ్యూజిక్ కూడా అంత అనిపించదు. అండ్ బీజిఎం కూడా ఓకే పర్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. సో లవ్ స్టోరీ కంటే కొంచెం మంచి బీజిఎం ఇవ్వాలి, అంతేమనిపించలేదు, ఓకే అనిపించదు. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హ్యాపీగా చూసుకోవచ్చు, ఎలాంటి వల్గారిటీ అయితే ఉండదు. బట్ లవ్ సీన్స్ అక్కడక్కడ కొన్ని ఉంటుంది, బట్ అంత ఇబ్బంది అయితే ఏం పెట్టదు. ఫ్యామిలీతో అయితే హ్యాపీగా చూసుకోవచ్చు. నేను ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇస్తానంటే 2.3 ఇస్తాను. అవుట్ ఆఫ్ 5కి 2.3 రేటింగ్ అయితే ఇస్తాను. సో ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని ఆ ఫర్దర్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.